వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి వలు తప్పులు సిరీస్. కేసీఆర్ ప్రభుత్వం చేసిన 100 తప్పులు అనంతరం వచ్చినటువంటి పరాజయం, వీటికి సంబంధించినటువంటి సమీక్ష విశ్లేషణ చేసే క్రమంలో ఉన్నాం. దీనికి సంబంధించిన ఒక సిరీస్ నడుపుతున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే దాని మీద ఒక డిబేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిబేట్లో అంశంగా ఉన్నటువంటి అంశం మీదే మరిన్ని ఫిర్యాదులు, మరిన్ని విన్నపాలు వచ్చినటువంటి నేపథ్యంలో అదే అంశాన్ని మళ్ళీ తీసుకుంటున్నాం ఈరోజు కూడా. అదే ఎలక్ట్రల్ బాండ్స్. అతి తక్కువ సమయంలోనే కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, దేశంలో రిచెస్ట్ పొలిటికల్ పార్టీస్లో ఒకటిగా, అంటే రెండవ రిచెస్ట్ పార్టీగా, అదే సందర్భంలో ప్రాంతీయ పార్టీలో అతిపెద్ద రిచెస్ట్ పార్టీగా ఎలా ఎదిగింది. 2018లో 141.5 కోట్లు వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ 2019లో 89.15 వచ్చినటువంటి బాండ్స్, ఆ తర్వాత 2021-22 సంవత్సరానికి వచ్చేసరికి 153 కోట్లుగా ఎలా పెరిగినాయి. 2022-23 సంవత్సరానికి వచ్చేసరికి అనూహ్యంగా 529.03 కోట్లుగా ఎలా పెరిగినాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేశం మొత్తం మీద అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలకి మాత్రమే ఈ గ్రోత్ సాధ్యమైంది. దాంట్లో అనూహ్యమైనటువంటి పెరుగుదల, ఈ సంఖ్యాపరమైనటువంటి పెరుగుదల కేవలం బీఆర్ఎస్కే సాధ్యమైంది. ఈ అంశంపై ఖచ్చితంగా మరో రోజు కొనసాగింపు డిబేట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి పరిస్థితిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చాం. అదే సందర్భంలో ఒక కంపెనీ తాము 13 కోట్ల రూపాయలు టీఆర్ఎస్కి అలియాస్ బీఆర్ఎస్కి ఇచ్చామని చెప్పి మా నోటీస్కి తీసుకొచ్చింది. మా నోటీస్కి తీసుకురావడంతో పాటు దానికి సంబంధించినటువంటి అంశాలని, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని మాకు పంపించింది. వాటిని పరిశీలిస్తే అర్థమైంది అవి జెన్యూన్ వాల్యూ. భారతీయ స్టేట్ బ్యాంక్ ద్వారా 13 కోట్లు ఆ కంపెనీ అకౌంట్ నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వెళ్ళినాయి. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ని బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ క్యాష్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్క కంపెనీ 13 కోట్లు అనే అంశాన్ని పరిశీలిస్తుంటే, ఆ కంపెనీ 13 కోట్లు చెల్లించడానికి ఉన్నటువంటి కారణాలు తెలిసినాయి. ఆ కంపెనీ యాజమాన్యాన్ని వివిధ కేసులు పెట్టిస్తామని బెదిరిస్తూ ఆల్రెడీ ఆ రకమైనటువంటి శాంపుల్ కేసులు కొన్ని పెట్టి, ఆ కంపెనీని బ్లాక్మెయిల్ చేయటం ద్వారా ఆ కంపెనీ యాజమాన్యాన్ని మానసిక క్షోభకు గురి చేయటం ద్వారా కొంతమంది అధికారులు ఒక మంత్రి నేపథ్యంలో, మంత్రి సహకారంతో ఇది జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని అంశాల చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాల్లో ఖచ్చితంగా దీని మీద వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి వివిధ విచారణలో భాగంగా ఈ అంశంపైన కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీటి నేపథ్యంలో ఈ చర్చను చేపట్టాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు, ఇంటర్ జేఏసీ రిప్రజెంట్ చేస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ నుంచి తెలంగాణ వచ్చినప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్కి ప్రతినిధిగా ఉన్నారు. చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇక డి నగేష్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్. నగేష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సాంబశివ గౌడ్ ఉన్నారు, బీసీ ఉద్యమ వేదిక వ్యవస్థాపకులు. వెల్కమ్ సాంబశివ గౌడ్. అలాగే రఘు గంగిశెట్టి ఉన్నారు, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నుంచి. రఘు, మీతోటే మొదలు పెడదాం. అనూహ్యమైనటువంటి పెరుగుదల నిన్న సుప్రీంకోర్టు. రఘు, నా మాట వినిపిస్తుందా? అనూహ్యమైనటువంటి పెరుగుదల కనిపిస్తోంది. అంటే సుప్రీంకోర్టు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిందో
క్విడ్ ప్రోకో జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈ క్విడ్ ప్రోకో కాకుండా బెదిరింపులతోటి కూడా కొన్ని జరిగినట్టుగా మన నోటీస్కి వస్తున్నాయి. అన్న ముందుగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి ధన్యవాదాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఫుల్ బెంచ్ ధర్మాసనం ఈ ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఇది బయట పెట్టాలి. యాక్చువల్ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏందన్నా గోప్యంగా ఉంచుతారు, వాళ్ళు ఎవరిచ్చింది ఎవరికి తెలియదు. అది క్విడ్ ప్రోకో ద్వారా భయపెట్టా బెదిరించా తెలియదు. ఇప్పుడు మీరే ఇంతకుముందు ఒక మాట అన్నారు అంటే ఇప్పుడు ఈ డిబేట్ కు ముందు ఒక సంస్థ యాజమాన్యం 13 కోట్ల బాండ్ ఎలక్ట్రల్ బాండ్ మా దగ్గర బెదిరించి తీసుకున్నారని చెప్పి మీ దగ్గరకు వచ్చింది. అంటే తీసుకున్నారని వచ్చింది, బెదిరించారని చెప్పలే. అంటే ఒకవేళ క్విడ్ ప్రోకో అయితే వాళ్ళు మీ స్టూడియోకి రాకపో, మీ దగ్గర రాకపో. ఎందుకంటే క్విడ్ ప్రోకో ద్వారా వీళ్ళ లబ్ధి పొందినట్టే కదా. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, వాళ్ళని బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ పార్టీ తీసుకున్నారు అన్న. 912.69 కోట్లు 2022-23 సంవత్సరం 912.68 కోట్లు మొత్తం. అందులో ఎలక్ట్రో బాండ్స్ ద్వారా వచ్చినంత 529 కోట్లు. యాక్చువల్గా ఇంకొకటన్నా, మన దేశంలో మోస్ట్ యంగెస్ట్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ, వన్ ఆఫ్ ద యంగెస్ట్ పార్టీ. మీరు అనొచ్చు వైఎస్ఆర్సీపీ అనొచ్చు, వైఎస్ఆర్సీపీ కాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది, పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇది ఉప ప్రాంతీయ పార్టీ ఉండే టిఆర్ఎస్, ఇప్పుడు బిఆర్ఎస్. అది ఉప ప్రాంతీయ పార్టీ, ఒక తెలంగాణకే పరిమితం ఉమ్మడి రాష్ట్రంలో. అలాంటి ఉప ప్రాంతీయ పార్టీగా ఎదిగి జాతీయ పార్టీలను ఢీకొట్టింది ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్. ఇప్పుడు మోస్ట్ రిచెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ బిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలలో. జాతీయ పార్టీతో కంపేర్ చేస్తే బీజేపీ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది. అంటే ఇక్కడ 100% అంతకన్నా మొన్న ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, ఎవరు, శివబాలకృష్ణ, జిహెచ్ఎంసీ డైరెక్టర్ శివబాలకృష్ణ, తర్వాత రంజిత్ కుమార్, అరవింద్ కుమార్, వీళ్ళందరినీ ఎందుకు ఏసీబీ బలపని పట్టుకుని కొన్ని లక్షల కోట్లు దొరికినాయి వాళ్ళ దగ్గర. వీళ్ళను ఎరవేసి, అంటే వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలను కానీ పారిశ్రామికవేత్తలను కానీ వీళ్ళ రూపంలో వీళ్ళ పర్మిషన్స్ కావాలి, బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి కానీ కంపెనీస్ పెట్టుకున్నప్పుడు కానీ వీళ్ళ పర్మిషన్స్ కావాలి ఈ జిహెచ్ఎంసీ డైరెక్టర్. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రో బాండ్స్ ద్వారా మీరు పార్టీకి ఫండ్ ఇస్తే మీకు అనుమతి ఇస్తాం అని అనొచ్చు కదా, అది కూడా కావచ్చు కదా. రఘు లైన్ లోనే ఉండండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. నగేష్ గారు, దేశంలో అతి పురాతన పార్టీ మీది, కానీ మీకంటే వన్ ఆఫ్ ద యంగెస్ట్ పొలిటికల్ పార్టీస్ చాలా రిచెస్ట్ పొజిషన్లో ఉంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? డిఫరెన్స్ ఉందండి. హిందీలో సామెత చెప్పి అర్థమయ్యేటట్టు చెప్తా, జిస్కే హాత్ మే లాఠీ ఉసీ కా చల్తా హై. రైట్, ఇప్పుడు అధికారం ఎవరి దగ్గర ఉంది? సెంట్రల్ లో బీజేపీ. డండా रहता है उसका धंधा चलता है, उसका ही चलता है, उसकी बात चलती है. चलो ఇప్పుడు బిఫోర్ దట్ లెట్స్ కమ్ టు ద టాపిక్, కోర్ ఆఫ్ ది టాపిక్, ఎలక్ట్రల్ బాండ్. బాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రల్ బాండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఇన్స్ట్రుమెంట్. ఎస్బీఐ సేల్ చేస్తుంది. లెట్స్ సే నేను ఓ పొలిటికల్ పార్టీకి ఫండ్ చేయాలనుకుంటున్నా, అయితే నేను డైరెక్ట్ వెళ్ళి పొలిటికల్ పార్టీ చేతిలో పెట్టను, నేను ఈ బాండ్ కొన్నాను, ఓ పలానా పొలిటికల్ పార్టీకి నేను ఇస్తున్నాను డబ్బులని. సో ఆ లీగల్ ఇన్స్ట్రుమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్ మనకి ఇస్తుంది, ఎస్బీఐ బ్యాంక్ త్రూ ఇస్తుంది. దాని వ్యాలిడిటీ 10 to 15 days. రైట్, దాని వర్త్ వచ్చేసి 1000 నుంచి 10 million వరకు ఎంతైనా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయవచ్చు, ఫండింగ్ చేయవచ్చు. కానీ అల్టిమేట్లీ ఇక్కడ గవర్నమెంట్ పాలసీ ఇష్యూ చేయాలి యాజ్ పర్ లెజిస్లేషన్ ప్రకారం. సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ 10 years నుంచి ఈ ఎలక్ట్రల్ బాండ్ ని యాక్టివ్గా యూజ్ చేస్తుంది. మీరు చూస్తే 2014-2019 చూస్తే 5200 crore త్రూ ఎలక్ట్రల్ బాండ్ బీజేపీకి వచ్చాయి. సేమ్ విధంగా బీఆర్ఎస్కి ఇక్కడికి వచ్చింది. అంటే ఒకటే అప్రోచ్లో వీళ్ళిద్దరు ఆడారు గేమ్. రైట్, ఇక్కడ ప్రాబ్లం ఏంది? సుప్రీంకోర్టు వడ్డీకి ఎందుకు ఇచ్చింది? డొనేట్ చేసేటోళ్ళ పేర్లు అనానమస్కి పెడుతున్నారు, అంటే అసలు ఎవరు ఇచ్చారు అన్నది బయటికి క్లారిటీ చెప్పొద్దు. అలాంటప్పుడు డెమోక్రసీకి ఎసెన్స్ ఎక్కడుంది? ఇక్కడ మనం ఎలక్షన్స్ చేసేదే ఫ్రీ అండ్ ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ కోసం కదా.
అలాంటప్పుడు ఫండింగ్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళ ఫండ్ చేస్తున్నారు అంటే అసలు ఎవరు చేస్తున్నాడు, అది తెలియాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ దేశ ప్రజానికానికి ఉంది. సో సుప్రీంకోర్టు వన్స్ అగైన్ ఆ డెమోక్రసీ మూలాల్ని కాపాడడానికి ఈ బాండింగ్, ఎలక్ట్రల్ బాండింగ్ అనేది ఫ్రాడ్ ఉంది, దీనికి న్యూ లెజిస్లేషన్ రూపంలో రావాలి, అనానమస్ ఏది ఉండదు, ప్రజల ముందు క్లియర్ కట్గా ఉండాలి అన్న వర్డిక్ట్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర వచ్చి సమస్య ఏంటంటే బీఆర్ఎస్ యంగెస్ట్ పార్టీ విచ్ ఈస్ వెల్తియస్ట్ పార్టీ, ధనవంతమైన పార్టీ అనుకున్నాం. నగేష్ గారు, ఒక ప్రధానమైనటువంటి అంశం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఇదే అంశం గురించి డిబేట్ చేసాం. దాంట్లో ఒక రిటైర్డ్ ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు మాట్లాడారు, ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మాట్లాడారు. వాళ్ళు ఇవన్నీ విషయాలు మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఒకటి క్విడ్ ప్రోకో, రెండోది బెదిరించి తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్, ఈ రెండింటి మధ్య చర్చ అసలు ఏంటి, ఎట్లా చూడాలి? సో ఫస్ట్ థింగ్ మీరు అంటున్నారు చూడండి, ఒకటి క్విట్ ప్రోక్యో అంటే నేను ఏదో ఇస్తున్నాను, వారు ఏదో మనకి ఇస్తున్నారు, బోత్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ లో ఆపరేట్ అయ్యారు. సెకండ్, బెదిరించి ఓ రకంగా ఒకప్పుడు బ్రిటిష్ చేసిన పాలసీ, భయభ్రాంతులను చేసి తనకు కావాల్సింది దోచుకోవడం, ఓ రకమైన దోచుకోవడం ఇది. అంటే తెలంగాణ సొమ్ముని బీఆర్ఎస్ దోచుకుంది, ప్రస్తుతానికి 500 కోట్లు ఉంది, సెంట్రల్లో ఇండియన్ సొమ్ముని ఎవరో దోచుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఎలా చూడాలి తెలుసా? ప్రజాస్వామ్యంలో అందరు అంటున్నారు కదా, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీని కాపాడుకోవాలి, మేము ఫ్రీ అండ్ చాలా ప్రజలు ఎన్నుకుంటే వచ్చాము, చిత్తశుద్ధిగా తెలంగాణ సమాజం కోసమే వచ్చాము, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాము. మరి ఆ ఇమేజ్ ప్రజల్లో ఇప్పుడు మీ దగ్గర 500 కోట్లు ఉంది, బయట పెట్టండి, మీకు ఎలా వచ్చిందో? పెట్టరు. ఎందుకు పెడితే లూప్ హోల్స్ తెలుస్తుంది, పొలిటికల్ పార్టీ ముందుకు రన్ అవ్వలేదు. కానీ ఇది తేల్చాల్సిన బయట పెట్టాల్సింది. అల్టిమేట్లీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టాలని సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో క్లియర్ గా ఉంది. అదే సందర్భంలో ఈ దాపరికం మెయింటైన్ చేయడం అనేది 2005 సమాచార హక్కు చట్టంకి 19(1) క్లాజ్ కి అంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకి విరుద్ధంగా ఆల్రెడీ ప్రకటించేసింది. అదే సందర్భంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి ఆ ఓటర్లందరూ సమానమే అనే పాయింట్ని కూడా వైలేట్ చేసిందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పేర్లు బయటికి రాబోతున్నాయి. ఎవరెవరు దీని వెనక ఉన్నటువంటి క్విడ్ ప్రోకో కానీ లేదా బెదిరింపులు కానీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు మమ్మల్ని అప్రోచ్ అయిన ఒక బాధితుడి తరహాలోనే, ఒక బాధిత కంపెనీ తరహాలోనే మరికొంతమంది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడూ అంటుంటారు 9.5 సంవత్సరాలు బందిపోట్లకు ఇచ్చినా కానీ ఇంకా బాగా జరిగేదేమో. ఇది కూడా ఆ రకంగా ఉన్నటువంటి దీంట్లోనే చూడాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే, మేము భాషను అంటూ వాడడం మొదలు పెడితే మా అంత మంచిగా భాషను ఎవరు వాడలేరు అని నిన్న కేటీఆర్ గారు ఇక్కడ మాట్లాడినట్టు. అదేవిధంగా ఏ వ్యవస్థనైనా, అది ఎలక్ట్రో బాండ్లు కానీ, ఇసుక కానీ, కంకర కానీ, సున్నం కానీ, వైన్ కానీ, ఇంకోటి కానీ, ప్రభుత్వ వ్యవస్థలను వీళ్ళు వాడినట్టుగా మరెవరు వాడలేరు. అది ఈ 529 కోట్ల ద్వారా మనకు తెలిసింది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకోకుండా ఉండకూడదు. ఇది పేపర్లోనే వచ్చింది కాబట్టి మనం ఓపెన్గానే మాట్లాడుకోవచ్చు. మేడ్చల్కి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే ఒక కంపెనీకి వెళ్ళి డొనేషన్ అడిగాడు. కొంచెం ఎక్కువ అడిగాడు కాబట్టి మాకు కాదని చెప్పి వాళ్ళు రేపు రండి, మాపు రండి అని పిలిచారు. ఒక 5 డే మార్నింగ్ అక్కడికి వెళ్తే అక్కడ హాల్లో యువరాజు కూర్చొని ఉన్నాడు. ఈయన పోయి చూసి యువరాజును చూసి ఇంకా పరిగెత్తితే ఆల్మోస్ట్ ఇంటి వరకు పరిగెత్తాడు. సరే, అదే కారణం చేత ఆయన ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాపించి ఆయన టికెట్ ఇవ్వలేదు, అది వేరే విషయం. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ పేర్లు బయట పెట్టచ్చు కదా. అంటే ఆయన పేరు ఎక్స్ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అది సంథింగ్ ఇప్పుడు ఈ మల్లారెడ్డి కంటే ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, పేరు నాకు గుర్తులేదు, బట్ మల్లారెడ్డి కంటే ముందు ఉన్నటువంటి ఆ పేరుతో ఆయన టికెట్ డినై చేశారు. ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే, ఎలక్ట్రో బాండ్స్ అనేటటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేటటువంటిది
కొంచెం మనము లాజికల్గా తీసుకుంటే దీంతో కొన్ని లాభాలు నష్టాలు బోత్ సైడ్స్ ఉన్నాయి. యా ఉదాహరణకు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ పరిస్థితులను కనుక చూస్తే యా తెలంగాణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ, హెచ్ఎండిఏ కమిషనర్, రేరా చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరైతే ప్రభుత్వానికి బ్రోకర్లుగా మధ్యవర్తిగా వ్యవహరించి ఇటువంటి వ్యవహారాలను చక్కబెడతారో వాళ్ళని మాత్రమే అక్కడ నియమించుకుంటారు. తర్వాత మనం ఇంతకుముందు ఒక కలెక్టర్ గురించి మాట్లాడాం. నేను ఇప్పుడు అదే మాట్లాడబోతున్నా. అదే ఆ కలెక్టర్ ఇప్పుడు ఆ కలెక్టర్ 13 కోట్ల వ్యవహారంలో ఆ కలెక్టర్ పేరే జనరల్ గా మనం ఏమన్నాము, పోలీస్ స్టేషన్ల కలెక్టర్ ఉంటాడు కానీ స్టేట్ వైడ్ గా ఈ ఎలక్ట్రో బాండ్కు సంబంధించినటువంటి వసూలు చేయడానికి నియమించబడినటువంటి ఆ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి బహిరంగ విషయం తెలుసు. ఆయనకైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ద్వారా ఆయన ఆ ఎలక్ట్రో బాండ్స్ కథా కమామిష అంతా తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ఐపీఎస్ అధికారి కేవలము ఈ ఎలక్ట్రో బాండ్స్ వసూలు చేసేటటువంటి క్రమంలోనే ఆయన దాదాపు ఈ 2 నెలల్లో అదే పని చేసిన ఎన్నికల కంటే ముందు. సో మా సోదరుడు ఒక విషయం చెప్తున్నాడు, అంటే ఏంటంటే ఇవి బహిరంగపరచాలి అని. అదే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది ఈ రాష్ట్రంలో. ఏంది కొంప ముంచింది అంటే, ఎవరన్నా పొరపాటున పోయి అరే పాపము మనము వాళ్ళకు ఏది కలెక్టర్ ద్వారా ఈ ఐపీఎస్ అధికారి ద్వారా మనము 12 కోట్లు 13 కోట్లు ఇచ్చాము, పాపం నోరు తెరిచి అడగలేదు, రేవంత్ రెడ్డి కూడా 1 కోటి రూపాయలు ఇద్దామని ఎవడన్నా ఆలోచించిన మరుక్షణమే వాని ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం సంగతి అని బెదిరించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయని గత పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి బహిరంగంగానే తన యొక్క ఆవేదనను వ్యక్తం చేసినటువంటి విషయం కనిపించింది. అంటే ఎవరైనా పొరపాటున పక్క పార్టీకి పైసలు ఇస్తే వాళ్ళ అంతు చూసేంత వరకు వదిలిపెట్టనటువంటి పరిస్థితి బహుశా ఈ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో లేదు. అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది కొత్త వర్షం చెప్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఒకటి క్విడ్ ప్రోకోకి సంబంధించి ప్రధానంగా ఇటీవల కాలంలో వినిపిస్తున్నటువంటి పేరు ఏమంటున్నా అండి, తెలంగాణలో క్విడ్ ప్రోకో లేదు, తొక్క లేదు, ఏది లేదు. నువ్వు గింత ఇయ్యాలి, ఇస్తావా సస్తావా? అల్టిమేటం మాత్రం. ఉదాహరణకు పార్థసారథి రెడ్డి ఉన్నాడు, మీరేదో చెప్పడానికి వెనక ముందు అవుతున్నారు. హెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డికి ఆయన ప్రపంచ ప్రమాణాలు ఉన్నటువంటి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దేశంలో ఏ రోగం వచ్చినా నేను ప్రాణాలు కాపాడుతుంటే ఆయనకు భూమి దారదత్తం చేశాడు. అదే విధంగా ఆయన నేను ఈ పలానా ధర పెట్టుకుంటే నీకు బుద్ధి ఉందా లేదా, గత ధర నీవెందుకు పెడతావు, మేము ఫ్రీగా ఇస్తామంటే నువ్వు దందా 2.5 ఎకరాలు అడిగితే 15 ఎకరాలు ఇస్తావు, నువ్వు తీసుకోబోయి అరే మేము మమ్మల్ని అడిగేటోడు ఉండాలి కానీ అనే పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఉంటే, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 529 కోట్లు. మీరు ఒకటే సెకండ్ నాకు టైం ఇస్తే ఏ ధైర్యంతో, సింపుల్ ఈక్వేషన్, ఇవన్నీ చర్చలే అవసరం లేదు. మా తమ్ముడు పాపం ఆవేదన చెందుతున్నాడు. కానీ ఇండియా అనేటటువంటిది ఒకవేళ తమ్ముడు కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పటికైనా టైం మించిపోలేదు, ఒకవేళ వాళ్ళ అధ్యక్షుడితో కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారితో మాట్లాడితే ఇండియా అని ఉంది కదా, ఇండియాకు మా సార్ను కన్వీనర్ చేయమనండి, ఈ దేశంలో ఎన్నికలకు కావాల్సిన పైసలు మొత్తం మేమే ఇస్తాం. అంతేనా రఘు? ఇదే పార్థసారథి కరోనా సమయంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ తెలిసి ఉండొచ్చు, 50,000 లక్షల రూపాయలు పెట్టినా దొరకలేదు, బ్లాక్ లాగా ఉన్న రోజులు ఉన్నాయి రెమ్డెసివిర్. దాని ద్వారా అదే సమయంలో హుజరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు, బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇతని దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నికల అధికారులు చేసినప్పుడు 100 కోట్లు బయటపడ్డాయి. దాని తర్వాత రాజ్యసభ సభ్యునిగా నియమించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకొకటి వాళ్ళ కూతురు హైటెక్ సిటీలో ఏదో హాస్పిటల్ పెడతా అంటే 2.5 ఎకరాలకు కలెక్టర్ పర్మిషన్ అనుమతి ఇవ్వకుండా తర్వాత
ఇది క్విడ్ ప్రోకోలో భాగంగా ఏం చేసిందంటే కొంతమంది అధికారులతోని కలెక్టర్ చెప్పించి ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్ చెప్పించే 5 ఎకరాలకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు లాస్ట్కు 15 ఎకరాలు లాస్ట్ కేబినెట్ ముందుకు వచ్చే వరకు 15 ఎకరాలు అయింది అది. యా అంటే 2.5 ఎకరాల నుంచి 15 ఎకరాలు ఎలా అయింది? అది క్విడ్ ప్రోకోలో భాగమే కదా. Yeah. అయితే ఇంకొకటి ఏంటంటే క్విడ్ ప్రోకో వాస్తవం ఏంటంటే ఎలక్ట్రో బాండ్స్ ఈ సమాచార చక్కు హట్టం ఆర్టీఐ పరిధిలోకి లేవు ఇవ్వకపోయేది వాస్తవంగా. కాబట్టి ఇక్కడ ఎవరి పేర్లు కూడా గోప్యంగా ఉండేది, బయటికి రాకపోయేది. యా ఒక్క నిమిషం రఘు దేశంలో ఉన్న అన్ని ఏ పార్టీకి సొంత విమానం లేదు, ఒక బీఆర్ఎస్ తప్ప. యా రైట్. అంటే దీన్ని కూడా ఒక విధంగా ఆలోచిస్తే ఎలక్ట్రో బాండ్స్ 529 కోట్లు కావచ్చు, సొంత విమానం కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో ఒక బీఆర్ఎస్ ఒకటే. యా మీరు లైన్లోనే రఘు మీరు లైన్లోనే ఉండండి. ఒక్కసారి సాంబశివ గౌడ్ దగ్గరికి వెళ్ళి వస్తాను. 80% క్విడ్ ప్రోకో 20% భయపెట్టో బాపెట్టో తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఇలా తేలికలో ఉంటుంది. ఇందులో లేకుంటే ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి అని డబ్బు ప్రాంతీయ పార్టీకి ఎట్లా ఇస్తుందన్న ఎవరైనా పెట్టుబడిదారులు కానీ. అంతేందుకన్నా ఆంధ్ర పెట్టుబడిదారులు కాంట్రాక్టులు గట్టబెట్టిళ్ళు. అదే ఆంధ్ర పెట్టుబడిదారులు అమరవీరుల దీపం కావచ్చు, ఏదైనా కావచ్చు, కాళేశ్వరం అమరవీరుల దీపం ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ ఒక రోజు సపరేట్ గా డిబేట్ గా తీసుకుందాం. అమరవీరుల దీపంతో అమరవీరుల స్తూపంతో మీకున్నటువంటి వ్యక్తిగతమైన అనుబంధం, వ్యక్తిగతమైనటువంటి ప్రేమ నాకు తెలుసు. రఘు ఐ కమ్ బ్యాక్ టు అన్న. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద విచారణ చేపట్టి సిట్టింగ్ జడ్జితో కానీ ఏసీబీతో కానీ, వీళ్ళు సిబిఐ నమ్మకం లేకుంటే ఏసీబీతో దీని మీద విచారణ చేపడితే ఈ ఆంధ్ర పెట్టుబడిదారుల కాంట్రాక్ట్లు ఎందుకు వచ్చినాయో ఎలక్ట్రో బాండ్స్ రూపంలో బయటపడతాయి. వాళ్ళు ఎంత ఇచ్చిండు వీళ్ళకి పార్టీ ఫండ్ దీనికి. అంటే క్విడ్ ప్రోకో మీకు కాంట్రాక్ట్ ఇస్తాం, మాకు ఫండ్ ఇవ్వండి, విరాళం ఇవ్వండి ఎలక్ట్రో బాండ్స్ ద్వారా. ఇది బీఆర్ఎస్ నైజం. యా సాంబశివ గౌడ్ నా మాట వినిపిస్తోంది కదా? సాంబశివ గౌడ్ నా మాట వినిపిస్తోందా? యా సాంబశివ, అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి విమర్శలు ఒక మంత్రి మీద వస్తున్నాయి. ఆ మంత్రి ఎవరు అనుకుంటున్నారు? రావచ్చు, చాలా మంది మీద ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి బడితుండే బడి కేసీఆర్ మూడు సామెత అన్నట్టు, చేతులు ఎత్తే బడితుండదో బర్రె అన్నట్టుగా ఊళ్ళో ఒక సామెత ఉంటది. ఆ రకంగా కేసీఆర్ పరిపాలన అనేది విచ్చలవిడిగా దోచుకోవడానికి ఒక కేరా పట్టస్తా విచ్చలవిడిగా కుటుంబంతో పాటు మీరైతే ఆరోపణ చేస్తున్నట్టుగా ఇప్పుడు మిత్రులు కొంతమంది ఆరోపణ చేస్తున్నట్టుగా మంత్రులు కూడా ప్రమేయం మేరకు దాదాపుగా 15 శ్రీనివాస్ గౌడ్ నేను డైరెక్ట్ గా చెప్తున్నాను సాంబశివ గౌడ్, ఈ వ్యవహారంలో మంత్రి శ్రీనివాస్ గౌడే తనని బెదిరించారు, తనని టార్గెట్ చేశారు అంటూ ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో 13 కోట్లు. అన్న ఒక్క నిమిషం అరవింద్ అన్న, ఇప్పుడు దొరికిన జిహెచ్ఎంసీ డైరెక్టర్ శివబాలకృష్ణ దొరికింది కదా ఏసీబీ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా. అప్పుడు మున్సిపల్ మంత్రి ఎవరు ఉన్నారు? వీళ్ళంతా ఎవరు ఉన్నారన్న? అప్పుడు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఉన్నాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి రావడానికి కారణం ఇదంతా ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ బిల్డర్స్ కూడా కొంతమంది క్విడ్ ప్రోకోలో బిల్డర్స్ కూడా ఉన్నారని చాలా మంది ఆరోపిస్తున్నారు. సాంబశివ గౌడ్, ప్రధానంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, అప్పటి సైబరాబాద్ కమిషనర్, వీళ్ళిద్దరి పేర్లు బాగా విస్తృతంగా వినిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? వినిపిస్తున్నాయి. నిజానికి ఇలా మనం చూసినట్టయితే మేనేజ్మెంట్ ఏంటంటే ఆ కాలేజ్ డబ్బుకి కొంత విసుబాటు కల్పిస్తూ మేనేజ్మెంట్ కొనసాగిస్తారు. అలాగే పార్టీలు కూడా కొంత పార్టీ కార్యాలయాలు, పార్టీ యొక్క వ్యవస్థ కోసం కొంత వెసులుబాటుగా కల్పించే కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కానీ వీటిని అవసరంగా చేసుకుని పెద్ద ఎత్తున కూడా సంపాదించుకోవడానికి వీటిని ఆస్తంగా చేసుకుని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఒక మంచి ఖచ్చితంగా సుప్రీం అందరం అతి పెద్ద పార్టీలు, జాతీయ పార్టీ
తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, బిఎస్పీ పార్టీ ఉంది, జాతీయ పార్టీలు ఉన్న పార్టీ కొత్తగా జాతీయ పార్టీగా మారింది. పార్టీలకు కూడా ఇవాళ నిర్ణయంగా లేదు. ఇవాళ రిజర్వ్ ఫండ్స్ ఇవాళ కేసీఆర్ పార్టీ యా సాంబశివ్ గారు మీ దగ్గర కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఐ కమ్ బ్యాక్ టు యూ సాంబశివ్ గారు, ఐ కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గర ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీరు జర్నీలో ఉన్నట్లున్నారు, మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉంది. మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక విషయం సార్. యా ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రో బాండ్స్ ఇచ్చిపుచ్చుకునేటటువంటి వ్యవహారాలు యా లేదా చీకటి వ్యవహారాలు, చీకటి ఇవన్నీ సంబంధించినటువంటివి చూస్తే, నేను ఉదయం నా ఫోన్కి పైన కవర్ వేయించడానికి వెళ్ళిన. వాడు ఏమన్నాడు, 6 నెలలు గ్యారంటీ సార్, కాకపోతే ఇది 1000 రూపాయలు అన్నాడు. ఈ ఆఫ్టర్ ఆల్ దీనికే ఇంత 6 నెలల గ్యారంటీ ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినవాడు కనీసం ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గ్యారెంటీ ఉండాలి, ఇంత లోపల కూలిపోతే నేను బాధ్యత అని చెప్పాలి కదా. అట్లేమి లేదు, నువ్వు రేపు కూలిపోయినా నీకేం సంబంధం లేదన్నప్పుడు వాడు ఎలక్ట్రో బాండ్లు 519 కోట్లు ఏంది, 5019 కోట్లు ఇస్తాడు. మీరు ఇంకో విషయం గమనించట్లేదు. నేను ఈ ఫోన్ కొన్నాను అనుకోండి, సంవత్సరం పాటు 12 నెలల్లో, 24 నెలల్లో, 36 నెలల్లో, 45 నెలల్లో వారంటీ ఇస్తుంది కంపెనీ. ఈ లోపు ఏదన్నా ప్రాబ్లం వస్తే కంపెనీకి తీసుకపోతే, ఇక్కడ మేడిగడ్డ విషయంలో మీరు గమనించారో లేదో, మేడిగడ్డ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్కి ఎల్ఎన్టీకి డబ్బులు కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఏమంటున్నా అంటే, మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ప్రస్తావన నేను ఏమంటానంటే, ఇప్పుడు ఎవరైతే సరే ఆయన విశ్వేశ్వరయ్యనా లేకపోతే ఆయన ఇప్పుడు ఏది కాళేశ్వరరావా, ఇక సరే ఎవరు పేరు అనేది మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిజైనరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నా యొక్క బ్రెయిన్ ఖర్చు కట్టిన, నా యొక్క మేధమదనము, నా యొక్క చెమట రక్తము అన్నీ సర్వస్వమై కట్టినటువంటి సర్ ఆర్థన్ కాటన్ కావచ్చు, లేదా విశ్వేశ్వరయ్య కావచ్చు, లేదా విశ్వేశ్వరయ్య మారు రూపం కావచ్చు, తెలంగాణ పాలిట ఒక ఏమంటారు, ఇప్పుడు ఈ మధ్యకాలం నిన్న మొన్న మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు ఏదో అంటే, అది తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు అని పేరు పెట్టిన ఆయన మన డిబేట్ లోనే ఉన్నాడు. అయితే నేను ఏమంటున్నా, అటువంటి వ్యక్తులకు సంబంధించి ఈ రోజు ఎక్కడైనా చర్చ తీసుకుపోయి వాడిని లోపలేసి తన్ని ఏం కట్టినవరా నాయన అని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి రోజు 10 మంది తీసుకుపోయి తన్నిపియాలి వాళ్ళు. అది లెక్క కదా. అంటే ఇంత ఘోరమైనటువంటి పద్ధతిలో చేసేటటువంటి పరిస్థితుల్లో వాడిని ఏమన్న తర్వాత వాడు ఏమంటున్నాడు, ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా ఇది కూలిపోయింది, మరి దీన్ని రిపేర్ ఎవరు చేయాలంటే ఆయన ముఖం ఈయన ముఖం ఆయన చూస్తున్నాడు తప్ప కట్టినోడు ఎక్కడ పోయిండు వాడిని పట్టుకరండి అని ఒకటి మాట్లాడతలేడు. సో ఇక్కడ ఇటువంటి పరిస్థితులు అనేటటువంటివి, నేను ఎలక్ట్రో బాండ్స్ అనేటటువంటివి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ, లేదా ఎలక్ట్రో బాండ్స్లో ఉన్నటువంటి లాభాలు నష్టాలు కానీ ప్రతి ఒక్క వ్యవస్థను ఈరోజు నేను చెప్తున్నా కదా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ను దీనికోసమే పెట్టి హైదరాబాదులో ఎవడైతే చిన్న చిన్న తప్పులు చేస్తాడో లేదా చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్ చేస్తాడో వాళ్ళను పట్టుకొని ఈ విధంగా వేధించి 529 కోట్ల రూపాయలు ఈ విధంగా వసూలు చేసిండ్రంటే బందిపోట్లు ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారంటున్నాను నేను అనేది. అందుకే నా యొక్క ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, 2014లో ప్రభుత్వం రాగానే బందిపోట్లకు గనక తెలంగాణ అప్పచెప్తే ఈరోజు 2023లో మాకు ఇవ్వండి అంటే ఇంతకంటే ఘోరంగా ఉండేది కాదు. అంటే ఇంతకంటే ఘోరంగా ఉండేది కానే కాదు. నగేష్ గారు, మళ్ళీ అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తాయి, ఎందుకంటే వాళ్ళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. గత ప్రభుత్వ పాలన దానిలో జరిగినటువంటి లోపాలు, అదే సందర్భంలో గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి వసూళ్లు. దీన్ని వసూళ్లు అని ఎందుకు అంటున్నామంటే, వసూళ్లు అని క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క అంటే బెనిఫిట్ ఇచ్చి దాన్ని మరో రూపంలో తీసుకోవటం, రెండో పక్క బెదిరించి ఈ రకమైనటువంటి వసూళ్లు చేయటం. ఈ నేపథ్యంలో అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో మీ పార్టీ సరైన దిశలో వెళ్తోందా అనేటటువంటి అనుమానాన్ని మనం వ్యక్తం చేస్తున్నారు.
మీ పార్టీ ఇంకా ఫర్మ్గా ఉండాల్సినటువంటి స్టేజ్లో అంత ఫర్మ్గా లేదని అనిపిస్తుంది అంటున్నారు. ఏమంటారు మీరు? ఫస్ట్లీ మీరు అంటున్న క్వశ్చన్కి అయితే లాటర్ ఆన్ ఆన్సర్ ఇస్తాను. ఎలా ఇస్తానంటే ఎగ్జాంపులరీ రూపంలో ఇస్తాను. ఫస్ట్ Please be brief. Yeah. To the point matter. Yeah. సో లాస్ట్ 2014 నుంచి లాస్ట్ గవర్నమెంట్ వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది. సార్ అంటున్నట్టు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ని ఎంక్రోచ్ చేశారు, అంటే లీగల్గా నడిపేయలేదు, మిస్యూజ్ చేశారు. అందుకే ఈరోజు 5,000 crore బాండ్ రూపంలో ఏదో 529 crores ఒక సంవత్సరం వాళ్ళ దగ్గర వచ్చింది. 912.69 కోట్లు. ఎస్. ఇంకోటి నా బ్రెయిన్ చైల్డ్ నేనే డిజైన్ చేశా అన్న పవిత్రమైన అసెంబ్లీలో క్లెయిమ్ చేసింది మన ఎక్స్ సీఎం గారు కేసీఆర్ గారు. ఈరోజు మెడిగడ్డ కుంగింది, అంతే హానెస్టీగా మిస్టేక్ అయింది ఎక్కడో ఒక దగ్గర అన్నప్పుడు ఆయన ఇమేజ్ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది, ప్రజల లోపల కొంచెం జెన్యునిటీ వస్తుంది. ఆయన ఏమంటున్నాడు, కుంగింది, ఆడికెళ్ళి ఏం చేస్తారు ఇప్పుడు, బొందలగడ్డ మేడిగడ్డకి ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారని ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ని మళ్ళీ ఉల్టా దోషిస్తున్నారు. కానీ మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే హానెస్టీ, పొలిటికల్ విల్, కరెక్ట్గా మన నిధులు నియామకాలని మనం వీళ్ళని నమ్మి తెలంగాణ వీళ్ళ చేతులు ఇస్తే మనం దగాబడ్డాము. మళ్ళీ వీళ్ళు అంటే ఎందుకు ఇలా మాట్లాడతారు, వీళ్ళ దగ్గర ఒక ఆర్ట్ ఉన్నదండి, ఆర్టిస్ట్ అందాం వీళ్ళని, వాక్య చాతుర్థం. వీళ్ళు ఏదైనా అమ్మని బొమ్మని అమ్మ ఏదో అంటారు, ఆకాశం చూపించేసి. మీరు అడిగినాక నాకు ఒక సమాధానం, డైరెక్ట్ సమాధానం చెప్తాను, దాంట్లో ప్రశ్న ఉంటుంది. ఓకే, 2014లో వీళ్ళ మీద ఆశలు పెట్టుకుని వీళ్ళకి ఇచ్చాము అధికారం అంటున్నారు. కానీ వీళ్ళు ఇంత రాంగ్ ట్రాక్లో వెళ్ళారు కాబట్టి దాన్ని ఎన్ఫోర్స్ చేసి వాళ్ళని కాస్త దారిలో తీసుకురండి అయ్యా అని మీకు అధికారం ఇచ్చాం మేము అనుకుందాం. తెలంగాణ ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నాను అనుకోండి. కానీ ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా తెలంగాణ ప్రజలకి ఏదైతే మనసులో కోరిక ఉందో ఆ కోరిక మేరకు మీరు పనిచేయట్లేదే, ఉండాల్సినంత టఫ్గా ఉండట్లేదే వాళ్ళ పట్ల అనే అనుమానం అయితే ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? మేబీ లెస్సే ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత పొలిటికల్ వెండిటన్ చేపట్టాలా, వెల్ఫేర్ ఓరియంటేషన్లో నడవాలా? వెల్ఫేర్ ఓరియంటేషన్లో మీరు వచ్చిన తర్వాత యు ఆర్ బీయింగ్ ఏ రెస్పెక్టెడ్ పొజిషన్, సీఎం పొజిషన్లో మీరు ఉన్నప్పుడు యూ సపోజ్ టు టేక్ వెల్ఫేర్ ఓరియంటేషన్. అదే ప్రజాపాలన, ప్రజా దర్బార్ నుంచి బంగారు తల్లి వరకు 6 గ్యారంటీస్ రూపంలో వెల్ఫేర్ ఓరియంటెడ్లో ప్రభుత్వం పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అసెంబ్లీలో ఈ రెస్పెక్టెడ్ బీఆర్ఎస్ అపోజిషన్ని కూర్చోబెట్టి వాళ్ళు చేసిన తప్పులు కానివ్వండి, మెడిగడ్డ మా క్యాబినెట్ విజిట్ అవ్వడం కానివ్వండి, తెలంగాణ ప్రజానికానికి న్యాయం చేసే దిశగా వెళ్తుంది. ఎంక్వైరీ పెట్టే ముందు వీళ్ళు చేసిన తప్పులు ప్రజల ముందు ఎండగడుతున్నారు. డెఫినెట్గా తెలంగాణ సమాజంలో ఒకటి చాలా క్లియర్ అండి. ఇప్పుడు ఇందాక రఘు మాట్లాడేటప్పుడు శివబాలకృష్ణ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను. శివబాలకృష్ణ ఉన్నారు. శివబాలకృష్ణ అంశంలో శివబాలకృష్ణ చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో, వాంగ్మూలంలో చాలా క్లియర్గా 3 ఐఏఎస్ అధికారుల పేరు చెప్పారు. ఆ ఐఏఎస్ అధికారుల పైన ఎక్కడ క్రమశిక్షణ చర్యలు ఇనిషియేట్ అయినట్టుగా పరిస్థితి లేదు. విచారణకు పిలిచారా 160 CRPC ఇచ్చి అంటే కూడా అది కూడా అనుమానాస్పదమే. ఇది ఒక పక్కన ఇలా ఉంటే, మరొక పక్క ఈ ఎలక్ట్రల్ బాండ్స్ సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తర్వాత ఈరోజు బయటకు వచ్చినటువంటి 13 కోట్లదే కాదు, ఇంకా మిగతా 529 కోట్లు, మిగతా 516 కోట్లు కూడా ఇదే రకమైనటువంటి బాధితులు చాలామంది ఉంటారు. అదే సందర్భంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఇచ్చే కొంత ఉంటుంది. నేను ఒక పాయింట్ చెప్తా, అంటే వై ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, there is a lot of hopes on this government. Yes, exactly. Yes. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న తర్వాత అరే ఈయన ఏదైనా చేయగలుగుతాడు, ఒకవేళ నిజంగా కూడా ఆ కుటుంబం చేసినటువంటి అవినీతిని మొత్తం కూడా కంచెలు ఎట్లా బద్దలు కొట్టిండో వాళ్ళ అవినీతిని కూడా బద్దలు కొడతాడు అనేటటువంటిది ఒకటి ఉంది. నిన్న మామూలు చర్చకు చెప్తున్నా, ఎన్ని గుండెలు ఉండాలండి ఆయనకు? ఈ మే బి జాతిపిత ఆఫ్ తెలంగాణ, ఈ మే బి ద ఆర్కిటెక్ట్, ఈ మే బి ద ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ యూ మే బి, యు ఆర్ ఆల్సో వన్ అమంగ్ ద లెజిస్లేటివ్ మెంబర్. శాసనసభ, ఒక్క నిమిషం, మీరు కూడా అందరితో పాటు 119 శాసనసభ్యుల్లో నువ్వు కూడా ఒక శాసనసభ్యుడివి. 119 మంది శాసనసభ్యుల్లో 70 మంది శాసనసభ్యులు. అరే కాళేశ్వరంలో ఏదో జరిగిందట, పోయి చూసొద్దామని అంటే వాళ్ళ పైన నువ్వు ప్రయోగించినటువంటి భాషకు
అవసరమైతే ఇప్పుడు ఎవరైతే మనం కలెక్టర్ అని చెప్పినామో వాన్నే పంపించి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇగో వీళ్ళందరికీ క్షమాపణ చెప్పండి అని స్పీకర్తో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి ఈ ప్రజల ముందు దోషిగా నిలబెట్టేటటువంటి అవకాశం ఉండే అటువంటి చర్యలు తీసుకోవాలి. అంటే మీరు ఇంకా ఉండాల్సినంత కఠినంగా ఉండట్లేదు, తెలంగాణ ప్రజలు ఆశించినంత కఠినంగా మీరు ఉండట్లేదు, తెలంగాణ ప్రజలు మీ నుంచి ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అదే సందర్భంలో ఒక్క నిమిషం, బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టం కోసం కేసులు పెట్టారో, గత ప్రభుత్వ హయాంలో ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టం కేసులు పెట్టారో, ఎవరి జేబులు నింపడానికి కేసులు పెట్టారో, ఎవరి చుట్టూ తిరగటం కోసం, ఎవరిని తలలు వంచటం కోసం కేసులు పెట్టారో వాళ్ళందరి మనోభావాలు ఎప్పుడు సంతోషపడతాయి, ఎప్పుడు వాళ్ళ తృప్తి కలుగుతాయి? వీటన్నిటి మీద పర్ఫెక్ట్ యాక్షన్. కేసీఆర్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఈ అవకతవకలు లేదంటే ఈ బెదిరింపులు, ఈ వసూళ్లు, వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? ఇటుపక్క నుంచి ఫర్మ్ యాక్షన్ కనపడినప్పుడు. ఆ ఫర్మ్ యాక్షన్ కనపడట్లేదు అనేదే వీళ్ళ అందరి బాధ. ఈ బాధ నేపథ్యంలోనే ఈ డిబేట్ రెండో రోజు కూడా సేమ్ సబ్జెక్ట్ మీద ఐ అగ్రీ. ఫస్ట్ వి లివ్ ఇన్ ఏ గాంధీయన్ సొసైటీ, వెల్ఫేర్ సొసైటీ, రైట్? ఇప్పుడు మీరు అన్నారు దెర్ ఆర్ లూప్ హోల్స్, ఇల్లీగాలిటీస్ జరిగాయి, ఇమీడియట్గా యాక్షన్ ఉండదండి. లా takes its own course, right? Inkoti IAS officerlu unnaru, let's say that's a group A officer. When an IAS officer have released 55 crores against the business practices and official practices of the government, yes, the next government supposed to take an action. That is what I am trying to answer. The government should be firm on it. Government should not hesitate to initiate the action. గత ప్రభుత్వంలో తప్పులు చేయని వాళ్ళ మీద యాక్షన్లు జరిగినటువంటి పరిస్థితులు చూసాం. ఒకటే సెంటెన్స్ యాడ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రములో 2 నెలల్లోనే పూర్తిగా బలహీనపడడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చట్టము తన పని తాను చేసేటటువంటి క్రమంలో వాళ్ళు కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే పార్టీ బలహీనపడ్డది అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం చర్చ జరుగుతుంది. కాబట్టి మనము ఏదైతే ఉన్నామో మనకు మొలాజా లేదు. మనకు ఎవరైనా సరే మనకు సంబంధించినంత వరకు, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పీరియడ్లో కూడా అనేక రకాలైనటువంటి స్కామ్లు వచ్చినా వాటి మీద చట్టపరంగా చర్య తీసుకున్నారు. చట్టపరంగా ఎవరిని జైలుకు పంపాలో వాళ్ళకి జైలుకు పంపారు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక నేషనల్ పార్టీ ఒకటి, రెండవది ఉట్టికే కలేనమో స్వర్గానికి ఎక్కినట్టు ఈ దేశంలో ఉండేటటువంటిది నిజంగా కూడా ఆశ్చర్యం వేసింది. పట్టుమని 16 సీట్లు తెలంగాణలో లేవు, నీకు వస్తే కూడా 8 రావు. నేను దేశ్కి నేత జిందాబాద్ అంటే ఈయననే ప్రధానమంత్రి అని చెప్పి రాహుల్ గాంధీని, ఇందిరాగాంధీని అది ఒడిసిన పుస్తకం అని, అది ఆరిపోయిన గ్రామర్ రికార్డ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఎందుకు విపించాలండి? కాంగ్రెస్ ఫర్మ్గా లేదు అనే విషయంలో ఒకటి క్లియర్ అయితే, రెండో పక్క ఈ 13 కోట్లకు సంబంధించిన వ్యవహారానికి మళ్ళా వస్తే, ఈ 13 కోట్ల వ్యవహారంలో ఒక మంత్రి, అప్పటి సైబరాబాద్ కమిషనర్, వీళ్ళిద్దరి పాత్రకి సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా చర్చనీయాంశాలు. వీళ్ళిద్దరి చుట్టూనే వివాదం తిరిగింది. నేను మంత్రి పేరు చెప్పేశాను, కమిషనర్ పేరు చెప్పాను, వీళ్ళిద్దరి చుట్టే వివాదం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి చర్చ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు 529 కోట్లలో 360 కోట్లు హైదరాబాద్ రంగారెడ్డి SBI బ్రాంచ్ నుంచే వచ్చింది. దాదాపు ఈ 360 కోట్లు 250 కోట్లు హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ నుంచే వచ్చినటువంటి పరిస్థితి అంటున్నారు. 360 కోట్లు అయితే క్లియర్. ఈరోజు వివిధ ఆంగ్ల పత్రికల్లో కూడా దానికి సంబంధించిన వార్తలు. అంటే బ్రదర్ కు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కాంగ్రెస్ ఉండాల్సినంత ఫర్మ్ గా లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఒక మాట చెప్పారు, ఎవరైనా పార్టీని అభిమానించో లేకపోతే ఈ ప్రభుత్వం పోవాలనో లేకుంటే ఆ ప్రభుత్వం రావాలనో ప్రజల యొక్క హక్కులు కాపాడాలనేటటువంటి ప్రయత్నంతో తృణమో పనమో జేబులు ఉన్న కాడికి ఇద్దామని చెప్తే, ఇదే స్టెఫిన్ రవీంద్ర అనేటటువంటి వ్యక్తి వాళ్ళ మీదకి పోయి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి
మీరు రేవంత్ రెడ్డికి రూపాయి ఇస్తే మీ బతుకు ఆగం చేస్తానేటటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి రూపాయి వ్యక్తి ఇస్తే మీ బతుకు ఆగం చేస్తాను అన్న మాట రేవంత్ రెడ్డి నోట్లోంచే బయటకు వచ్చింది. ఇట్ ఇస్ క్లియర్. నేను చెప్పే మాట కాదు. ఎవరైతే బాధితులు ఎలక్ట్రో బాండ్స్ దోచిపెట్టింది కూడా ఆ మహారాజే. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాట కాదు. ఒకటి క్లియర్, 150 కోట్లు టార్గెట్ పెట్టి ఈ స్టీఫెన్ రవీంద్ర ద్వారా పనిచేయించారని, మరో 150 కోట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ద్వారా పనిచేయించారనేది ప్రధాన ఆరోపణ. ఒక్క నిమిషం. సాంబశివ్ గౌడ్, సాంబశివ్ గౌడ్, నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఒక పక్క మంత్రి, మరో పక్క స్టీఫెన్ రవీంద్ర, వీళ్ళిద్దరిపైనే ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళిద్దరే ప్రధానమైనటువంటి సూత్రధారులు. ఈ 529 కోట్ల కలెక్షన్కి వీళ్ళే సూత్రధారులు అనేటటువంటి మాట అనిపిస్తుంది. ఏమంటారు? నిజానికి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నది. నిజంగా ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఒకసారి చూస్తే వాళ్ళ దోపిడీకి ఇంతకు ముందు చెప్పినట్టుగా వాళ్ళ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే పరిస్థితి కనిపించింది. అంటే వాళ్ళు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఒక ఊరు భాషలో చెప్పాలంటే స్క్రాప్ దందాన్ని కూడా వదులుకోలేదు వాళ్ళు. స్క్రాప్ కాదు. మొన్న 3 రోజుల క్రితం మేము ఒక డిబేట్ చేసాం. శ్మశానాల్ని కూడా వదలలేదు. చివరికి శ్మశానాల్ని కూడా కేటీఆర్ అనుకూలమైనటువంటి, కేటీఆర్ కి మిత్రుడైనటువంటి ఒక కంపెనీకి 977 శ్మశానాల్ని హైదరాబాద్ రంగారెడ్డిలో గుర్తించి వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలని డిసైడ్ చేస్తే లాస్ట్ మినిట్ లో గవర్నమెంట్కి ఎన్నికలు వచ్చి ఆగిపోయింది. ఇది మీ సమాచారం కోసం చెప్తున్నా సాంబశివ్ గారు. గోల్డ్ జ్యువెలరీ షాపులు పాపం అరచేతిలో ప్రాణం పట్టుకొని బతికిరు అనేది ఒక మన మేధావులు కొంతమంది చెప్తుంటారు. అంటే ఇలా వాళ్ళ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. స్క్రాప్ బిజినెస్ మొదలు పెడితే గోల్డ్ జ్యువెలరీ షాపులను కూడా మొదలు పెట్టలేని పరిస్థితి. లోతుగా పోతే కథ వేరే ఉన్నది. మనం చూస్తే వాళ్ళకి ఆ దోపిడీకి అసలు అదుపు లేకోకుండా పోయింది. ఇవాళ అందుకే భారతదేశంలో సెకండ్ రిచెస్ట్ పార్టీగా ఇవాళ మనకు వెలుగులోకి రావడం జరిగింది. అంటే వీళ్ళు ఏదో గొప్పదనం అనుకుంటారో మరి దాన్ని వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళ దోపిడితనాన్ని కూడా గొప్పదనంగానే చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు చేసిన దోపిడీ వ్యవహారాలు, వాళ్ళ దోపిడీ కార్యక్రమాలను కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పక్క తాగుబోతున్న రాష్ట్రంగా తయారు చేస్తూ ఇంకో పక్క దోపిడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి పేద ప్రజల రక్త మాంసాలని ఇవాళ వాళ్ళు దోచుకున్న పరిస్థితి ఉన్నది. నిజానికి తెలంగాణ సాధించుకున్నాక 1200 మంది అమరవీరుల ఆత్మ బలిదానాల పైన కుర్చీ వేసుకొని కూర్చొని తెలంగాణను అభివృద్ధి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఏం చేసిండో మనందరికీ తెలుసు. తెలంగాణని ఎక్కడ దొరికితే అక్కడ చెరుకు పిప్పి రసం, మనం చెరుకు విషయంలో చూస్తాం. ఒకసారి పెట్టి తీస్తారు రసం, మళ్ళీ రెండోసారి పెట్టి తీస్తారు, మళ్ళీ అట్లా 3-4 సార్లు, చివరకు పిప్పిని కూడా వదిలిపెట్టుకోకుండా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇలా ఆర్థిక పరిపుష్టి అనేది లేకుండా అప్పుల పాలు చేసిన పరిస్థితి ఇలా కలంకోట్ల కుటుంబాన్ని మనం చూస్తాం. నిజానికి ఇలా మన అదృష్టం బాగుండి ఇప్పుడు ఈ 3వ సారి ఓడిపోయారు. ఇంకోసారి 3వ సారి కూడా గెలిచి ఉన్నట్టయితే ఇలా మన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా ఉండే కానీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చిర్రు. ఆ తీర్పు వల్ల ఇవాళ ప్రజలు ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ ఇచ్చిన తీర్పు వల్ల ఇవాళ రాష్ట్రం మళ్ళొక్కసారి పునర్నిర్మాణం దిశగా మనం పోయే పరిస్థితి కనపడుతున్నది. కానీ నిజంగా ఇవాళ ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వకపోతే ఇవాళ బొందలగడ్డ తెలంగాణను మనం చూసే పరిస్థితి వచ్చిండే. ఇవాళ ఊర్లలో పోతే ఒక్కసారి చూస్తే నిరుద్యోగుల పరిస్థితి మనం చూడండి. ఒక్కసారి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇవాళ డిగ్రీలు పీజీలు చేసి ఇవాళ వ్యవసాయ పనులకు కరువు పనులకు పోతున్న పరిస్థితి మనం చూసినాం. నిజానికి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్లు నిధులు నియామకాల కోసం. అలాంటి తెలంగాణలో ఎక్కడ నీళ్లు వచ్చినాయి, ఎక్కడ నిధులు పోయినాయి, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఇలా ఉద్యోగాలు వచ్చినాయి. ఏ ఒక్క నిరుద్యోగి కూడా సంతోషంగా లేని పరిస్థితి. మేము తెలంగాణ రాకముందు నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసి ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలే. దాదాపుగా 10 సంవత్సరాలు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలే. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చుంటే మాలాంటి నిరుద్యోగులం నిజంగా తెలంగాణ కొట్లాడిందా ఇలా ఓయి చేసి స్థాపించిన దాంట్లో
బీసీ సంఘంగా ప్రధానంగా ఉన్న అభ్యర్థి నేను. ఆ రోజు ఉస్మానియా జేఏసీలో ఉండి గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలే. అదే ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగితే మాలాంటి నిరుద్యోగులం అందరం కూడా ఉన్నతమైన జిల్లాలో ఉన్నతమైన ఉద్యోగాల్లో చేరి ఉండేవాళ్ళం. కానీ మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇలా ఏ ఉద్యోగానికి కూడా ఇంకొక సంవత్సరం ఈసారి గెలిచినట్టయితే ఏ ఉద్యోగానికి కూడా పరిస్థితి ఇలా టిఆర్ఎస్ గెలవకపోవడం మా అదృష్టం అనుకోవాలి. నిజంగా ఈసారి టిఆర్ఎస్ గెలిచుంటే మేము ఏ ఉద్యోగానికి కూడా అర్హులయ్యే వాళ్ళం కాదు. అదృష్టం ఇవాళ నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల మళ్ళా 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. దాని వల్ల ఇవాళ చాలా మంది కావచ్చు తెలంగాణ చాలా మంది కూడా మళ్ళా గ్రూప్ 1 గ్రూప్ 2 తదితర ఉద్యోగాలు మళ్ళీ సాధించవచ్చు అనే ఒక ఆశ ఇలా నిరుద్యోగుల జీవితాల్లో ముఖాలలో కనపడుతున్న పరిస్థితి. నిజంగా చూసినట్టయితే ఇలా తెలంగాణ అప్పుల కుప్పగా మార్చారు. విడిపోయేటప్పుడు ఉన్న పరిస్థితి మనం ఆర్థిక పరిస్థితిని చూస్తే ఇవాళ మనం చూస్తే అప్పుల కుప్పగా మార్చి ఇలా ప్రగతి భవన్ నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి కనీసం శాసనసభలో కూర్చొని పరిస్థితి కూడా లేకోకుండా పోయింది. ప్రతిపక్ష నేత అంటే ఇవాళ ప్రజల పక్షాన ఉండి కొట్లాడాల్సిన ఒక ప్రతిపక్ష లీడరు ఇవాళ ఫామ్ హౌస్ లో వండుకుండు. కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి ఉండంటే ఎంపీ ఎలక్షన్ డిపాజిట్లు గల్లంతు చేయాలి. వీళ్ళని ఎక్కడ కూడా కనపడుకోకుండా చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సాంబశివ గౌడ్ నా మాట వినిపిస్తుందా? యా, సాంబశివ గౌడ్ చెప్తున్నటువంటి ఆవేశంగా చెప్తున్నటువంటి మాటలు, అదే సందర్భంలో ఆయన చెప్తున్నటువంటి మాటలను అయితే వింటున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల దృష్టిలో చాలా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు ఏంటి? ప్రభుత్వం ఏ దిశగా వెళ్తోంది? నిజంగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి అంటే ఆరోపణలపై విచారణలు జరుగుతాయా? అదే సందర్భంలో ఏవైతే కన్ఫర్మ్గా కనిపిస్తున్నాయో 55 కోట్లకి సంబంధించినటువంటి కన్ఫర్మ్గా కనిపిస్తున్నాయి, వీటిపై ఏ రకమైనటువంటి డైరెక్షన్ వెళ్తుందో. మన సారు కేసీఆర్ సారు 100 తప్పుల ప్రస్థానంలో కలెక్షన్ కింగ్ కలెక్టర్ అని మన మధుసూదన్ రెడ్డి గారు పేరు పెట్టిన ఒక ఐపీఎస్ అధికారి, ఆయనతో పాటు మిగతా వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల గురించి చర్చలో ఉన్నాం మనం. వాస్తవంగా సబ్జెక్ట్ అయితే పూర్తిగా ఎలక్ట్రల్ బాండ్స్ అయినప్పటికీ వివాదం మాత్రం ఖచ్చితంగా ఒక మంత్రి, అదే సందర్భంలో కలెక్టర్గా మధుసూదన్ రెడ్డి గారితో పేరు పెట్టించుకున్నటువంటి అధికారి వాళ్ళ చుట్టూ తిరుగుతోంది. మధుసూదన్ రెడ్డి గారు, మరి మీరు కలెక్టర్గా పేరు పెట్టినటువంటి ఐపీఎస్ అధికారి గురించి ఇంకా మీరు చెప్పాల్సిందా ఉందా? అంటే పర్టికులర్గా ఈ యొక్క ఐపీఎస్ అధికారి ఏ పని ఇచ్చినా చాలా నిబద్ధతతో చేయగలిగిన సిన్సియర్గా ఆనెస్ట్గా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్యమాన్ని అణిచివేయడంలో నీ శక్తి సామర్థ్యాలు పూర్తిగా ఉపయోగించంటే స్టెఫెన్ రవీంద్ర అనేటటువంటి వ్యక్తి అనేక రకాలుగా తన స్టెప్నీల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి మరి తెలంగాణ ప్రభుత్వానికి నిన్న నాకైతే సిగ్గైతుంది తెలంగాణ తల్లి గురించి, లేకపోతే తెలంగాణ బొమ్మ గురించి, తెలంగాణ ఎంబ్లం గురించి మాట్లాడుతుండ్రు. మరి ఇటువంటి ఆణిముత్యాలన్నింటినీ ఏరి కోరి మరి ఎందుకు కలెక్టర్గా పెట్టుకున్నారనేది చెప్పాలి వాళ్ళు. సో కాబట్టి నేనేమంటున్నా, కమిషనర్గా నువ్వు ఎవరైనా పెట్టుకో, కానీ కమిషనర్గా ఉన్నోడు కలెక్టర్గా ఉండడం ఏంటి? కలెక్టర్ అనేటటువంటి కేవలం పోలీస్ స్టేషన్లో ఉండి ప్రేక్షకులకి ఒక క్లారిటీ ఇస్తున్నా. కలెక్టర్ అంటే ఆయన ఉద్దేశం రెవెన్యూ కలెక్టర్ కాదు, కలెక్షన్లు చేసే కలెక్టర్. కలెక్షన్లు చేసే పోలీస్ స్టేషన్ లో, ప్రతి పోలీస్ స్టేషన్ లో రైస్ మిల్లర్ నుంచి తర్వాత వైన్ షాప్ నుంచి మంత్లీ కలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి టీలు, కాఫీలు, ఏదన్నా పేపరు, ఈ వ్యవహారం ఇవన్నీ చూసేటటువంటి వ్యక్తిని కలెక్టర్ అంటారు. కానీ ఆ కలెక్టర్ ఓన్లీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు ఉండాలి, స్టేట్ కు పెట్టాలని మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఒక కలెక్టర్ పోస్ట్ క్రియేట్ చేశారు. మనతో పాటు మాట్లాడటానికి దుర్గా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం నాయకుడు దుర్గా ప్రసాద్ ఫోన్ లోకి వచ్చారు. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ అరవింద్ గారు. దుర్గా ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి దుర్గా ప్రసాద్ గారు. ఇంతకు ముందు
రాజకీయమైనటువంటి ఇది లేదు ఎక్కువ, అంటే రాజకీయాల్లో ఎక్కువ అవినీతి అది ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ లో కూడా ఇంకా రాజకీయ అవినీతి వచ్చేసి వాళ్ళ ద్వారా జరుగుతుంది అవినీతి. ఓకే. ఇదంతా చాలా దారుణం. అంటే మనం చూసినాం ఇప్పుడు తెలంగాణలో గత 10 ఏళ్లలో యా రాజకీయ అవినీతి జరిగింది, కానీ దానికి మెయిన్ సూత్రధారులు ఇవాళ ఆఫీసర్లు ఉండటం దురదృష్టకరం అండి. యా మన తెలంగాణలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ ల్యాండ్ ఇప్పుడు ఏసీబీ దాడుల్లో చెప్తున్నారు. మొత్తం కూడా వెనక చూస్తే అధికారులు లీకేజ్ ఇచ్చి ల్యాండ్ ఏది మన సెంటర్లలో కానీ దేశంలో కానీ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ముట్టజెమ్మటం కోసం వాళ్ళు లైసెన్సింగ్ చేశారు. ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలే సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ కిందోడో ఎవడో లైసెన్సింగ్ చేశారు. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు వాళ్ళు బ్యూరోక్రట్స్ మంచిగా పరిపాలించకుండా లైసెన్సింగ్ చేయడానికి తయారయ్యారంటే ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. చాలా దురదృష్టకరం. ఇంకోటి బాండ్ల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్వాగతిస్తున్నామండి నిజంగా కూడా. ఎందుకంటే సరే ఒక రాజకీయ పార్టీగా మాకు కూడా బాండ్స్ వస్తే వెళ్తుండొచ్చు, కానీ అది మేము మొదటి నుంచి కూడా బాండ్స్ మీద కొంత వ్యతిరేకతగానే చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు అనేక కంపెనీల వాళ్ళు మామూలుగా అంటే తప్పించుకోవడానికి పేరు మీద మళ్ళీ కొన్ని చూసాము. ఒక ప్రాంతీయ పార్టీకి దేశంలో అన్ని బాండ్లు రావడం అంటే ఫస్ట్ టైం 100 కోట్లు అండి. విచిత్రంగా ఉంది. ఉద్యమం చేసినాడు ఏమున్నారు, ఉద్యమం చేసిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఫండే 100 కోట్లలో వచ్చిందంటే ఇక సొంతంగా ఖర్చు పెరిగి ఉంటుందో ఆలోచిస్తారు. 100 కోట్లు కాదండి, 1250 కోట్లు, 1000 కోట్లు దాటింది. అదే 1000 కోట్లు దాటింది. అదే చెప్తాను. అంటే ఫస్ట్ లాస్ట్ టైం 850 కోట్లు అన్నారు, మళ్ళీ దాన్ని మొన్న ఎలక్షన్ తర్వాత 1250 కోట్లు ఇచ్చారు. అయితే అరవింద్ గారు ఇవాళ అవినీతి అనేది పూర్తిగా ఇదైపోయింది సార్, కంప్లీట్ గా కూడా. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ ప్రజలంతా కూడా బిస్కెత్తిపోయి ఎవరున్నారు అంటే బీజేపీ ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు, వీళ్ళది కాదు కాంగ్రెస్ అయితేనే బాగుంటది అనే ఆలోచనతో ప్రజలు తీర్పిచ్చారు. ఇల్లు కూడా ఇచ్చిన హామీలన్నీ సరిగ్గా చేయాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకోరు, లేకపోతే కష్టం. ప్రజలు చేయరు. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఏది ఇచ్చారు ఆయనకు అధికారం. ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ ప్రతినిధులంతా మాట్లాడుతున్నారు. మా వాళ్ళు ఏమవుతారంటే ఎన్నడూ చూడాలి. అరవింద్ గారు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి, మున్సిపల్ చైర్మన్లు ఉంటారు, జడ్పీ చైర్మన్లు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు. అంతా కూడా దరిదాపు ఏదో ఎక్కడో ఒక్కడ మొత్తం మీద రాష్ట్రం మీద ఏళ్ల మీద దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు వివాదం అంతా ప్రధానంగా ఒక ఐపీఎస్ అధికారి, మరొక మంత్రి, వీళ్ళిద్దరు చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? డెఫినెట్ గా అండి, నేను కూడా మీ రాజకీయ ద్వారా సభల ద్వారా ప్రజానికానికి కూడా చెప్పేది, హైదరాబాద్ లో ఉన్నటువంటి లిటిగేషన్ ఉన్నటువంటి భూములు కానీ లిటిగేషన్ ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ ఏ ఒక్కడు కూడా మిగలలేదు సార్. దీని మీద తక్షణం నేను ఇప్పుడున్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, అది న్యాయ విచారణ చేయాలండి. అసలు ఈ అవినీతి మీద సిట్టింగ్ జడ్జి చేత కానీ లేకపోతే బలమైనటువంటి ఎన్సీపీ కూడా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో సిఐడి ఉంది, ఏంతోటైనా సరే. ఎందుకంటే నిజాలు బయటపడ్డాయి కదండి, డైరీలో రాసుకున్న నిజాలు కోట్లు బయటపడ్డాయి ఇవాళ. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని డెఫినెట్ గా చేయాల్సిన అవసరం. ధన్యవాదాలు దుర్గాప్రసాద్ గారు, లైవ్ లోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంబశివ్ గౌడ్ సార్, నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం. సాంబశివ్ గౌడ్ మీ వాయిస్ రావాలి. నేను సాంబశివ్ గౌడ్ గారికే చెప్తా. చెప్పండి. సాంబశివ్ గౌడ్ గారు, ఇప్పుడు మనము 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా సరే చాలామంది టంగుటూరి అంజయ్య లాంటి వాళ్ళు, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది జలగం వెంగళరావు లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది ముఖ్యం, పివి నరసింహారావు లాంటి వాళ్ళు కూడా ఈరోజు పివి నరసింహారావుకు నేనేమంటున్నా, ఎవరన్నా కనీసము ఎవరి కుటుంబం అన్నా కొంచెం గౌరవంగా బతుకుతుందా అండి? అంత అపార్ట్మెంట్లలో లేకపోతే ఇండ్లల్లో అక్కడ ఇక్కడ ఉన్నారు తప్ప ఇంత గొప్పగా ఇంత కుటుంబాన్ని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈ తెలంగాణ ప్రజలందరి చేత తెలంగాణ జాతిపిత అనిపించుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నేనేమంటున్నా,
ఈరోజు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా తనే ప్రాజెక్టు కట్టిండు, సెక్రటరియట్ డిజైన్ తనే ఇచ్చిండు, తర్వాత ఇంత రకమైనటువంటి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కలిపి ఏ ముఖ్యమంత్రి హయాంలో లేనంత పెద్ద ఎత్తున అవినీతి ఈయన జరిగింది. కాబట్టి మరి తెలంగాణ జాతిపితంగా ప్రకటించకపోతే మనకి ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? వేరే ఆల్టర్నేటివ్ ఎవరున్నారు చెప్పండి? ఎవరికి చేత కాలేదు కదా. కనీసం ఇప్పుడు మర్రి చెన్నారెడ్డికి స్టేట్ కాలేదు, లేకపోతే కోట్ల విజయభాస్కర్ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు ఇప్పటికీ కూడా పివి నరసింహారావు యొక్క ఏదో శత జయంతో లేకపోతే ఇంకోటి చేయాలంటే వాళ్ళు వీళ్ళు 10 మంది వస్తారు తప్ప, లేకపోతే ఏముందండి పివి చేతిలో కూడా ఏ కొడుకు ఏం బిజినెస్ చేస్తుండో ఏం ఉద్యోగం. ఇప్పుడు అమెరికా ఒక కాలేజీ పెట్టుకొని నడుపుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా, వీళ్ళు ఎవరికి కూడా పరిపాలన అంటే ఏంది, పరిపాలన ద్వారా పాలు పిండడం అంటే ఏంది తెలియక వీళ్ళంతా కూడా అసమర్థ పరిపాలన చేసిన రోజులు. కాబట్టి సమర్థమైనటువంటి పరిపాలనకు ఇది ఒక ఉదాహరణ. రఘు, ఇక్కడ శ్లేష అర్థమైందా? మధుసూదన్ రెడ్డి గారి రఘు అండ్ సాంబశివ గౌడ్ మీ ఇద్దరికి చెప్తున్నా, ఇక్కడ శ్లేష ఇక్కడ శ్లేష అర్థమైందా? అర్థమైంది. సాంబశివ గౌడ్ చెప్పండి అన్న. నిజానికి ఇంతకుముందు మధుసూదన్ అన్న గారు చెప్పినట్టుగా ఇలా స్టీఫెన్ రవీంద్ర వ్యవహారం కానీ చూసినట్లయితే ఆ రోజు స్టీఫెన్ రవీంద్ర గారు అసలు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి అసలు ఆంధ్ర వాళ్ళు వదిలిపెట్టిన ఒక అస్త్రంగా మారింది ఆయన. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెద్ద స్థాయిలో ఉన్నత ఉద్యోగంలో పెద్ద స్థాయిలో కూకోబెట్టి మళ్ళీ తెలంగాణలో ఒక పెద్ద పవర్ ఇచ్చారు ఆయనకి. అంటే ఈ తెలంగాణని ఎట్లా దోచిపెట్టాలనేది ఆయనకు బాగా వెనతో పెట్టిన విద్య అని గుర్తించి కేసీఆర్ ఆయనకు పెద్ద అవకాశాలు ఇచ్చినట్టుగా కనబడుతుంది మనకు. నిజానికి ఒక స్టీఫెన్ రవీందర్ గురించే మీరు మాట్లాడుతున్నారు కదా. తెలంగాణ ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చింది ఆంధ్ర పెట్టుబడిదారులకే, తెలంగాణలో పదవులు ఇచ్చింది తెలంగాణ సపోర్ట్ చేయని వాళ్ళకే. ఎవరైతే తెలంగాణను అసహించుకున్నారో వాళ్ళకే పెద్ద పదవులు ఇచ్చిండు. మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా ఎవరన్నా 10 సంవత్సరాలు తెలంగాణ సపోర్ట్ ఇప్పుడు తెలంగాణను అసహించుకున్నాడు, తెలంగాణ ఉద్యమంలో కర్రలు పెట్టి కొట్టిన వాళ్ళే. రఘు అదే చెప్తున్నా, రఘు సాంబశివ గౌడ్ అభిప్రాయం కూడా అదే చెప్తున్నారు. ఒక్కటే నిమిషం. ఇలా కేటీఆర్ గారిని తీసుకుంటే నిజంగా కేటీఆర్ గారికి రాజకీయ అనుభవం ఉందా అండి? నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ ఒక్క పీజీ విద్యార్థితోటి కూడా సరితోకడు నేను మీ రాజ్యూస్ ద్వారా చెప్పదలుచుకుని ఇవ్వాల రాజకీయంగా ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసే ఏ ఒక్క విద్యార్థితోటి కూడా ఇవాళ కేటీఆర్ గారు సరితోకడా ఇవాళ తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ ఎంత పెద్ద స్థాయిలో పెద్ద మంత్రిగా కూర్చోబెట్టిండు. అంటే వీళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే ఇవాళ తెలంగాణను తెచ్చుకున్నట్లయింది. కానీ నిజంగా ఆ రోజు విద్యార్థుల కోసం, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ కోసం, నిరుద్యోగుల కోసం, మేధావుల కోసం ఈ తెలంగాణ కళాకారులు కాలు గజ్జగట్టి గల్లి తిరిగి అలా డప్పు కొట్టిన వాళ్ళు, జెండాలు పోసిన వాళ్ళకు ఏ ఒక్కరికి కూడా అవకాశం దక్కని పరిస్థితి. సాంబశివ గౌడ్ మీకు గుర్తు చేస్తాను, సాంబశివ గౌడ్ మీకు గుర్తు చేస్తాను. సాంబశివ గౌడ్ మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో లేదో ఉట్టిన మీ స్టూడియో తలుపులు తట్టిలు మీ దగ్గరకు వచ్చింది 13 కోట్ల బాండ్, ఎలక్ట్రో బాండ్స్ ఇచ్చామని బీఆర్ఎస్ పార్టీకి. అంటే సుప్రీంకోర్టు అంటే ఒకవేళ దీనిపై ప్రభుత్వం విచారణ చేపడితే ఎంత మంది బాధితులు వస్తారు బయటికి? అదే సందర్భంలో అన్ని బాండించామని. కాబట్టి వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై పూనుకొని ఒక విచారణ చేపట్టి సిట్టింగ్ జడ్జితో కానీ ఏసీతో విచారణ చేపడితే పుంకాలుగా వార్తలు వస్తాయి, ఈ గుంపులుగా జనాలు వస్తారు. మీ ఎలక్ట్రో బాండ్స్ 13 కోట్లు అంటున్నావు కదా, నీ 50 కోట్లు ఇచ్చినా, 40 కోట్లు ఇచ్చినా, 30 కోట్లు ఇచ్చినా వాళ్ళు రావచ్చు. ఇప్పుడు తీర్పు సుప్రీంకోర్టు ధర్మాసనం మీకు చెప్పిందో లేదో మీ స్టూడియో తలుపు రెడ్డి మీ దగ్గరికి వచ్చింది 13 కోట్ల ఎస్బీఐ బాండ్స్ వచ్చిండు బాధితుడు. ఆయన ఒక రకంగా బాధితుడే కదా. నాకు మీ దగ్గరికి వచ్చిండు అంటే ఏంది, నాకు ఇష్టం లేకుండా నా వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నారని చెప్పినట్టే కదా. చెప్పినట్టు మీరు అన్నట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, మంత్రి కానీ, ఎవరు కానీ నిజంగా ఉన్నారు లేరని కాదు. ఐపీఎస్ వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఉన్న సమయంలో అందరికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చిండు. ఫ్రీ హ్యాండ్స్ అంటే ఏంది? అవినీతి నిర్మూలన కోసం కాదు,
అవినీతి నిర్మూలన కోసం ఫ్రీ హెయిరింగ్స్ చేయలే, అవినీతి Right. చేయకుండా ఫ్రీ హెయిరింగ్స్ ఇచ్చినట్టున్నది ఇప్పుడు చూస్తున్న Yeah. పరిస్థితి. రకంగా చిన్న సబ్మిషన్ నిజంగా ఒక్కసారి ఒక పాత కాలంలో పోతే నిజాం కాలంలో పోతే Yeah. నిజాం కాలంలో మనకు మండలాల నుంచి కేంద్రాల నుంచి కొన్ని అంటే ప్రాంతీయ దగ్గర నుంచి వసూలు చేసి మళ్ళా నిజాం రాజుకు పంపించే పరిస్థితి ఉండే అప్పుడు కప్పబడ్డారు. ఇవాళ డిఎస్పీ ఆఫీసులు ఎస్హెచ్ఓ ఆఫీసులు పోలీస్ స్టేషన్లలో ఉన్న ఎస్హెచ్ఓలు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా మంది నా మిత్రులు ఉన్నారు, చాలా మంది డిఎస్పీ స్థాయిలో ఉన్నారు, సిఏ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు నిజమైన స్వతంత్రం లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే నెలవారీగా జీతాలు ఇచ్చినట్టుగా వీళ్ళకి జీతాలు ఇచ్చే బదులు వాళ్ళు నెలవారీగా వాళ్ళకు కలెక్ట్ చేసిన ఫండ్ని, మీరు ఇందాక కలెక్టర్ అని చెప్పారు కదా, Yeah. ఆ కలెక్టర్ డ్యూటీలు గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్నాయి, నిజాం కాలంలో ఉన్నాయి. ఆ డ్యూటీలు నిర్వర్తించడానికి ఇలా పోలీస్ వ్యవస్థను వాడుకున్నారు. సాంబశివరావు కేవలం దీన్ని నిజాంలో కప్పం కట్టేది అనేది, కప్పం కట్టేది Yes. సామంత రాజులకు కప్పం కట్టేది. రెవెన్యూ ఆఫీసులు పోలీస్ స్టేషన్ కప్పం కట్టే కేంద్రాలుగా ఎలక్ట్రల్ బాండ్స్ అంటే కప్పం కట్టేట్టే కదా. రాజుగారికి పంపించే విధంగా ఆ రోజు పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను వాడుకున్న పరిస్థితి మనం ఒక్కసారి వెనకపోతే ముందు వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా ముందు తవ్వే కొద్దీ మొత్తం వాళ్ళ అరాచకాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక మిత్రులు చెప్తున్నట్టుగా మనకి ఇప్పుడు ఒక ట్రాన్స్పరెన్సీతో కూడిన ఒక వ్యవస్థని ముందుకు తీసుకొచ్చి ఆ ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక సింగిల్ విండో ఏదన్నా ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ యొక్క అరాచకాలు గుట్టలుగా కుప్పలుగా వచ్చే అవకాశం. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నా, పోలీసు సెటిల్మెంట్లకు సంబంధించి 498 ఫిర్యాదులు 498 ఫిర్యాదులు ఒక్క రోజులో పోలీసుల సివిల్ సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఫిర్యాదులు ఒక్క రోజు ప్రజావాణిలో 498 ఫిర్యాదులు వచ్చినాయి. దాని అర్థం ఏంటి? అరవింద్ అన్న, మీరు ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో చెప్తున్నారు, Yeah. కరీంనగర్ లో కార్పొరేటర్లు ఎంతమంది అరెస్ట్ అయినా కబ్జా కేసులో? యా కార్పొరేటర్లు అరెస్ట్ అయిన కరీంనగర్ లో యా మోపింది పోలీస్ వ్యవస్థ, సిపి గారు అక్కడ ఇప్పుడు ప్రజెంట్. Okay. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కార్పొరేటర్ అరెస్ట్ అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కాలేదు మరి అప్పుడు? వీళ్ళు కబ్జా కోర్లు కార్పొరేటర్లు అని చెప్పి ప్రొపగండా జరుగుతుంది అక్కడ కర్మ్యార్లో. Yeah. పోలీస్ వ్యవస్థ 3 కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యింది ఇప్పుడు. రగన చిన్న సబ్మిషన్ ఇవాళ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఆడో ఎండగా జీవన్ రెడ్డి విషయం మన విషయం ఏంటంటే వీళ్ళ అరాచకాలు ఇసుక దందాన్ని చూసినట్టయితే ఒక్కొక్క మండల కేంద్రం నుంచి 100 కోట్లు, ఆ 100 కోట్లలో స్థానిక ఎమ్మెల్యేకి కొంత పర్సెంటేజ్, డైరెక్ట్ కేటీఆర్ గారికి పర్సెంటేజ్. అక్కడ మా దగ్గర చూసినట్టయితే మా ఏరియాలో హుజూర్నగర్, కోదాడ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో భూ కబ్జాలు గురయ్యారు. దాదాపుగా 100 ఎకరాలను ఆక్రమించుకున్న పరిస్థితి ఎమ్మెల్యేలు. అందులో వాటా మళ్ళీ కేటీఆర్ గారికి వాటా, మళ్ళీ ఈ కల్వకుంట్ల కుటుంబానికి వాటా. ఈ విధంగా రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలుగా ఎక్కడికక్కడ వాళ్ళు దొరికినంత దోచుకున్నది దాచుకో అనే విధంగా ఇలా కల్వకుంట్ల కుటుంబం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ఇవాళ వాళ్ళ పాపాలు బండినాయి, వాళ్ళ పుర్రెలు బండినాయి. ఇవాళ అందుకే ప్రజలు బుద్ధి చెప్పిర్రు. ఇవాళ ఫామ్ హౌసుల్లో ఇవాళ గడిపే పరిస్థితి వచ్చింది. ఏనాడని అనుకున్నాం అసెంబ్లీలో ఇవాళ కల్వకుంట్ల కుటుంబం ధర్నా చేస్తుందని, నడి రోడ్డు మీద ఇవాళ వాళ్ళు ధర్నా చేసే పరిస్థితికి దిగిరంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా. ఇవాళ ప్రజలు వాళ్ళకి ఇంకా శిక్ష వేయాలి. ఎందుకంటే నిరుద్యోగులను నిట్టనీలున ముంచిరు, పేద ప్రజలను ఇవాళ ఇవాళ పేద ప్రజల్ని ఎంత దారుణంగా ఇవాళ వాళ్ళు చూపించారంటే డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి, పెన్షన్ల ఆశ చూపించి ప్రజల్ని ఎంత అంటే ఒక ముడి సరుకు లాగా, అంటే ఓట్లేసే యంత్రాలుగా, ఓట్లేసినప్పుడే పథకాలు పెట్టడం, వాళ్ళ ఓట్ల కోసం రకరకాల పథకాలు పెట్టి ప్రజలను మోసం చేసిరు, నిరుద్యోగులు నిట్టనీలున ముంచిరు. సాంబశివగౌడ్ ఒక్క నిమిషం ప్లీజ్. అయ్యా నాగేష్, సహజంగానే అన్ని వీళ్ళు మీ వైపే చూపిస్తాయి. అధికారంలో మీరున్నారు, చర్యలు తీసుకోవాల్సింది మీరే. మీరు మీ మీద భారీ అంచనాలు, భారీ ఆశలు, భారీ భరోసాతోటి మీకు అధికారం అప్పగించారు తెలంగాణ ప్రజలు. ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రతి మూల నుంచి ఆశిస్తున్నారు, ప్రతి
మనకి డిబేట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అదే ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి. అన్ని వర్గాలు మీ వైపు ఎదురు చూస్తున్నాయి, మీరు చేపట్టే చర్యల వైపే ఎదురు చూస్తున్నాయి. మధుసూదన్ రెడ్డి గారు నవ్వుతున్నాను. యా, అందరూ మీ వైపే చూస్తున్నారు. దీన్ని ఫర్మ్గా ఉండాలి, టింజెంట్ యాక్షన్ ఉండాలి. స్ట్రింజెంట్ యాక్షన్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్ అనే ఫీలింగ్ తోటి ఎదురు చూస్తున్నారు. అంటే వీళ్ళందరూ బాధితులు, ఏదో ఒక రకంగా బాధితులు మీ వైపు చూసేవాళ్ళంతా. ఈ బాధితులకు ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వబోతున్నారు అనేది ప్రధాన ప్రశ్న. ఫస్ట్ థింగ్, బాధితులు ఉద్యమకారులకు కేసులు రైజ్ చేయడం, అంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన కేసులు రివార్డ్గా ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళేమో తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళకు వీళ్ళు గిఫ్ట్గా కేసులు ఇచ్చారు. ఆ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది. ఇంకోటి, తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయింది, ఇక్కడ కరప్షన్ జరిగింది. డెఫినెట్గా ఇక్కడ గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబోయే ముందు దానికి లీగల్ బేస్గానే వెళ్ళబోతుంది. అంతేగాని హర్రీబరిలో నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ యాక్షన్. ఎట్ ద సేమ్ అల్టిమేట్లీ ఎవరైతే కల్పిట్ ఉన్నారో అక్కడ కన్విక్ట్ అవ్వాల్సిందే కోర్ట్ ఆఫ్ లాలో. అయితే తీసుకెళ్తుంది గవర్నమెంట్, అయితే యాక్షన్ తీసుకోబోతుంది. ఇక్కడ వాళ్ళది ఓ డ్రీమ్ ఉంది, వింటర్ డ్రీమ్. బీఆర్ఎస్ది ఒక కళ ఉంది, ఏంది, దేశ్కి నేత అని బయలుదేరిళ్ళు తెలంగాణ నుంచి ఢిల్లీకి బయలుదేరి. ఆ ప్రాసెస్లో ఏంటంటే సొమ్ము అవసరం వీళ్ళకు, లిక్కర్ నుంచి పేపర్ లీక్ వరకు వీళ్ళు దోచుకున్నారు. ఆ మాట వాస్తవం. ఇందాక సాంబశివ కూడా మాట్లాడుతున్న సందర్భంగా ఇసుక గురించి మాత్రమే చెప్పారు. లిక్కర్ మీద జరిగింది, లిక్కర్కి సంబంధించినటువంటిది అది ఇంకా పెద్ద సబ్జెక్టు. దాన్ని కూడా మళ్ళీ రోజు అంటే నేనేమంటున్నా, డైమెన్షన్ లెస్ అన్నమాట. రియాలిటీ నుంచి మెడికల్ వరకు, మెడికల్ నుంచి పబ్లిక్ హెల్త్ వరకు అన్ని కరప్షనే జరిగాయి బీఆర్ఎస్ రూల్లో. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సెట్ చేయాలి. ఎవరైతే తప్పులు చేశారో మెడిగడ్డ, కాళేశ్వరం నుంచి ప్రాణహిత చెవెళ్ళ వరకు ఎవరైతే మన సొమ్ము ఏది మిస్యూజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే అసెంబ్లీలో అంత వాడివేడి చర్చలు. వాళ్ళు బీఆర్ఎస్ తప్పించుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ అయిన పవిత్రమైన ప్లేస్కే రాలేదు. ఎక్స్ సీఎం గారు నల్గొండ ఎంచుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ కన్నా పెద్ద స్టేజ్ ఏది ఉంటుంది? ఆయన ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాల్సింది అసెంబ్లీలో. ఆయన అది కాకుండా నల్గొండలో బహిరంగ సభ పెట్టారు. ఎందుకు? ఇవన్నీ వాస్తవానికి దూరం వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. అల్టిమేట్లీ వీళ్ళకి పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మిస్యూజ్ ఫండ్స్ చాలా అయ్యాయి. సో వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పొలిటికల్ వెండిటర్లో పని చేయొద్దు. దట్ ఈస్ వాట్ ద మెచ్యూర్ లీడర్షిప్. అది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన యాక్షన్ తీసుకోబోతున్నాడు, లీగల్ వేస్ తీసుకోబోతున్నాడు. అన్న ఒక నిమిషం, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ మన అన్న ఏమన్నాడు, దేశ్కి నేత కేసీఆర్ అని చెప్పి ఆ ప్రమోట్ చేసిండు అన్నారు. ఆ దేశ్కి నేత కనీసం వాకిట్లో ఉన్న అసెంబ్లీ కూడా రావట్లేదు కదా ఇప్పుడు. రాష్ట్రీయ నేత కూడా కాదు, ఇప్పుడు అసెంబ్లీకి వస్తే కదా నువ్వు నేతగా ప్రజలు నిన్ను చూసేది, నేతగా భావించేది. ఆ 40 మీటింగ్ పెట్టి అసలు యాక్చువల్ నీ గొంతు ఎక్కడ వినిపించాలి? అసెంబ్లీలో వినిపిస్తే రికార్డ్ అయిపోతుంది, అఫీషియల్ ఉంటుంది. నల్గొండలో వినిపిస్తారు, అఫీషియల్ రికార్డ్ అవుతుందా? కాదు కదా. ఇప్పుడు అసెంబ్లీ ఎందుకు వినిపిస్తారు, నల్గొండలో ఎందుకు వినిపిస్తుడు? ఓటు బ్యాంక్ అంతే. ఇగో క్యాడర్ను కవర్ చేసుకోవడం, క్యాడర్ను చేజారిపోకుండా ఇచ్చిపెట్టడం కొరకు, ఇదంతా క్యాడర్ దగ్గర తీసుకోవడం కొరకు, ఇదంతా వీళ్ళ ఎత్తుగడ నల్గొండ సభ. అంతే పైన క్యాడర్ పోతూనే ఉన్నది, చేజారిపోతూనే ఉన్నది. లీడ్ లాస్ట్ మిగిలేది ఆ నలుగురే ఆ పార్టీలో, అంతే తప్ప వేరే లేదు. ఏదో ఆ నలుగురిలో చూడండి, ఆ నలుగురే మిగులుతారు. ఆ నలుగురిలో కూడా ఒక్కళ్ళని మళ్ళీ పక్కకి తీయటానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి రఘు. అతను గోంగనే నలుగురు ఫ్రంట్ కొకోడైల్ ఫెస్టివల్ ఏదో అంటారు, ముందు ఉంది ముసలి పండుగ, ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే వీటన్నిటి రాజకీయాల నేపథ్యంలో ఒక ప్రశ్న మాత్రం అట్లాగే లైవ్ లో ఉంటది. అదే ఇంతమంది బాధితులని, ఇంతమంది ఇబ్బంది పెట్టినటువంటి అధికారులు కానీ, అధికారులతో పాటు మిగతా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అంటే బీఆర్ఎస్ లీడర్లు కానీ, వీళ్ళందరిపైన చర్యలు ఎట్లా ఇనిషియేట్ అవుతాయి అనేది తెలంగాణ సమాజం చూస్తుంది. ఏమంటారు మధుసూదన్ రెడ్డి గారు? ఒకటండి, ఇక్కడ ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది సాంబశివరావు గారు బాగా చెప్పారు. ఒకటి సరే, పొలిటికల్ కరప్షను లేకపోతే ఇంకోటి వేరు, కానీ ఎవరైతే చట్టాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటిది 3 సింహాలు 4 సింహాలు పైన పెట్టుకొని, తర్వాత భారత రాజ్యాంగ సూత్రాలకే పరిమితమై పనిచేసి, ఎవరైనా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ తప్పు చేస్తుంటే ఇది చట్ట ప్రకారం లేదు, ఇది నేను చేయలేను అని చెప్పేటటువంటి ఒక ఒరవడి ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీసులకే తలవంపులు తెచ్చేటటువంటి విధంగా
కవిత కాళ్ళకాడ కూర్చోవడం ఏంది ఒకడు పోయి, ఇంకోడు కలెక్టర్ అయ్యి డబ్బులు వసూలు చేయడం ఏంది, తర్వాత ఇంకోడు భూములమ్మి 20,000 కోట్లు భూములమ్మి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కంటే ముందే, నాకు నిన్న వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈరోజు రెవెన్యూ మంత్రి దగ్గర 175 ఫైల్స్ ఉన్నాయి, ఏంటి ఇర్రెగ్యులర్గా చేసినటువంటి ఎన్ఓసీలన్నిటివి కూడా. సో ఈ విధమైనటువంటి ఒక రాజకీయ పార్టీలు, తర్వాత బ్రోకర్లు, వీటికి తోడైనటువంటి ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అది కూడా నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఐఏపీఎస్ అధికారుల పైన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఒక పరిపాలనా వ్యవస్థ. ఎందుకంటే మా అక్కగారు పోయి తెలంగాణ మోడల్ అని చెప్పి వచ్చింది ఏదో యూనివర్సిటీలో, ఇది లండన్లో. సో కాబట్టి తెలంగాణ మోడల్ గురించి ఈరోజు ప్రజలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ మోడల్ అనేటటువంటిది అంటే నేను ఇక్కడ సాంబశివరావు గారు ఒక మాట, ఒకటే సెకండ్, సాంబశివరావు గారు ఒక మాట అన్నారు, యూనివర్సిటీలో ఉన్న పిల్లవాడు స్టూడెంట్ అయ్యాము కేటీఆర్ కంటే ఆయనకి ఏం తెలుసు అన్నాడు. యూనివర్సిటీలో ఉన్న పిల్లవాళ్ళు ఏం చేస్తారన్న, యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు నేను రాత్రి 12 గంటల వరకు గానా భజన చేయగలుగుతారా? ఈ రాష్ట్రంలో ఉన్న సినిమా హీరోల పైన హీరోయిన్ల పైన ఉన్నటువంటి ఈ డ్రగ్స్ కేసు మాఫీ చేయించగలుగుతారా? సో ఇటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి వాళ్ళే పరిపాలకులు, వాళ్ళే రాజులు, ఏదైనా చేయగలరు. అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ కొడుకు కాగలరా? కేసీఆర్ కొడుకు కాదు, ఇంకా ఇక్కడ కూడా అన్నగారు నీకు ఇంకొక విషయం చెప్తున్నా. వీళ్ళందరూ ఏమనుకున్నారు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు వచ్చే టర్మ్ ఒకటి ఉంటాడు, తర్వాత ఒక 20 సంవత్సరాలు కేటీఆర్ ఉంటాడు, ఆ తర్వాత 20 సంవత్సరాలు హిమాంశు రావు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమి చేసినా 50 సిబిఐని అయితే రావద్దని చెప్పి ఆల్రెడీ గేట్ కట్టేసినాం. కాబట్టి ఏసీబీ గీసీబీ ఎవడో మనోడే ఉంటాడు. ఇట్లే ఇప్పుడు చెప్పిన పేరు ఏందన్నా ఐపీఎస్ స్టీఫెన్ రవి లాంటి ఉంటాడు. వాడు మన జోలికి ఎందుకు వస్తాడు? తీర్మానం చేసింది. కాబట్టి మీకు ఎందుకన్నా ఎంత రావాలంటే అంత దోసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు దోసుకోండి, దాచుకోండి. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఓన్లీ ఐఏఎస్ల గురించే కాదు, ఈ 10 సంవత్సరాలు ఆయా మంత్రుల దగ్గర పనిచేసినటువంటి పిఎస్ల పైన కూడా 10,000 కోట్ల క్లబ్లో ఉన్నారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. 10,000 కోట్లు ఏంటంటే ఇంతకుముందు ఉన్న పిఎస్లు ఏంటంటే ఏదన్నా కనీసం 1 జీతం మిగులుతుందేమో ఖర్చులు పోగా అనేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు 10,000 కోట్ల క్లబ్లో ఉన్నారు. అంటే ఒక పక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో నిన్న మనం చేసినటువంటి డిబేట్ ఇదే అంశం పైన ఇదే ప్రోగ్రాంలో, ఆ తర్వాత ఈరోజు ఆ ప్రోగ్రాం అనంతరం మనకి 13 కోట్లకి సంబంధించినటువంటి ఇన్వెస్టర్ ఎవరైతే అంటే 13 కోట్ల డిపాజిట్ ఎవరైతే ఇచ్చారో ఆయన మన అప్రోచ్ అవ్వటం, ఆ నేపథ్యంలో ఈ చర్చను చేపట్టడం అయితే జరిగింది. ఒకటి మాత్రం క్లియర్, బాధితుల మనోభావాలు తృప్తి పడాలన్నా, బాధితులకి న్యాయం జరగాలన్నా దీనిపైన ప్రభుత్వం కఠినంగా అయితే ఉండాలి. కఠినంగా వ్యవహరించినప్పుడే, కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మధుసూదన్ రెడ్డి గారు, నాగేష్ గారు, సాంబశివ గౌడ్ అండ్ రఘు గంగిశెట్టి అందరికీ ధన్యవాదాలు. అయితే ఒకటి మాత్రం క్లియర్, ఈ పుట్ట పగులుతోంది. ఏసీబీ అండ్ మిగతా విచారణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఒక పక్క శివబాలకృష్ణ, మరో పక్క మిగతా కేసులు పుట్టలు పగులుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చ, ఈ రచ్చ ఏదైతే ఉందో తెలంగాణ సమాజం హితం కోసమే భావించాలి. ఎందుకు అంటే తెలంగాణ సమాజాన్ని నష్టపరిచిన వాళ్ళు, తెలంగాణ సమాజంలో ప్రధాన భాగస్వాములైనటువంటి పలువురు వ్యక్తులను, శక్తులను, కంపెనీలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం, పార్టీ ప్రయోజనం కోసం ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద సరైనటువంటి క్రమశిక్షణ చర్యలు, సరైనటువంటి అంటే సర్వీసెస్లో ఉన్న వారి మీద క్రమశిక్షణ అండ్ క్రిమినల్ చర్యలు, మిగతా వారిపైన క్రిమినల్ చర్యలు ఇనిషియేట్ అయినప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అయితే ఒకటి మాత్రం క్లియర్, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఈ తప్పులు, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ రచ్చ, దీనంతటిపైన కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలని తెలంగాణ సమాజం ఆశిస్తోంది. తెలంగాణ సమాజానికి
అది జరిగితే మాత్రమే తృప్తి ఉంటుంది అనేది క్లియర్. ఇది ఒక ఓటమి వంద తప్పులో 43వ ఎపిసోడ్ 2వ భాగం. ధన్యవాదాలు. ఒక ఓటమి వంద తప్పుల సిరీస్లో 43వ భాగం ఇది. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.